2026 అసెంబ్లీ ఎన్నికలు కనీవిరి ఎరుగనటువంటి ఒక చారిత్రక ఘట్టంగా మారిపోయాయని చెప్పాలి. అంటే ఎన్నికలు అనగానే మనం సాధారణంగా 70% ఓటింగు లేకపోతే 80% ఓటింగు మనం సాధారణంగా చూస్తాం. కానీ పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో తెలుసా? షాకింగ్ ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఏకంగా 92.93% పోలింగ్ నమోదైంది. అంటే 2011 రికార్డులను బద్దలు కొట్టింది. మొదటి విడతలో మనం గమనిస్తే 93.2% ఓటింగ్ జరిగితే రెండో విడతలో 92.5% నమోదైంది. అంటే కుచ్ బెహార్ లాంటి జిల్లాల్లో అయితే ఏకంగా 96% పైగా జనాలు పోటెత్తి వచ్చి మరీ ఓట్లు వేయడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామమే. కానీ అసలు ఎందుకు జనాలు ఇంతలా పోలింగ్ బూత్ల క్యూ కట్టారు? దీని వెనక ఉన్న అతిపెద్ద మిస్టరీ ఏంటో ఈరోజు క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల సంఘం ఏరివేత కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 90 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. చనిపోయిన వారు, వలస వెళ్ళిన వారు, దొంగ ఓట్లు అని ఎగిరిపోయాయి అన్నమాట. అంటే దొంగ ఓట్లన్నీ ఎగిరిపోయాయి. దీంతో సామాన్య ప్రజల్లో, ముఖ్యంగా మైనారిటీలు మరియు సరిహద్దుల్లోని ప్రజల్లో ఒక భయం పట్టుకుంది. మన ఓటు ఉందో లేదో, రేపు మనకు పౌరసత్వం ఉంటుందో లేదో, దీదీ ఇచ్చే లక్ష్మీర్ బండార్ డబ్బులు ఆగిపోతాయేమో అన్న ఆందోళన బెంగాల్ ప్రజల్లో ఉంది. ఉదయం 6 గంటలకే బారులు తీరారు. అందుకని ఇంత రికార్డు స్థాయి ఓటింగ్ జరిగితే మరి అది ఎవరికి లాభం? ప్రభుత్వానికా లేక ప్రతిపక్షానికా? ఎగ్జిట్ పోల్స్ మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నాయి. ఎందుకంటే సైలెంట్ ఓటర్ వల్ల. ఈ రికార్డ్ ఓటింగ్ చూసి ఎగ్జిట్ పోల్స్ వల్ల బుర్రలు కూడా పాడైపోయాయని చెప్పాలి. ఒకవైపు టుడే చాణక్య బీజేపీకి 192 సీట్లు వస్తాయని చెబుతుంటే, పీపుల్స్ పల్స్ వాళ్ళేమో టీఎంసీకే 177 నుంచి 187 సీట్లు వస్తాయని చెప్తున్నాయి. ఇంతకంటే కన్ఫ్యూజన్ ఇంకేమైనా ఉంటుందా అసలు? కానీ దేశంలోనే నెంబర్ 1 సర్వే సంస్థగా చెప్తున్న యాక్సిస్ మైండ్ ఇండియా మాత్రం బెంగాల్ రిజల్ట్ ఇవ్వడానికి భయపడి చేతులు ఎత్తేసింది. ఎందుకో తెలుసా? వాళ్ళ టీం వెళ్ళి మైకు పెడితే 70 నుంచి 80% మంది ఓటర్లు పెదవి విప్పలేదు, మాట్లాడలేదు. భయం. ఈ సైలెంట్ ఓటరే ఇప్పుడు బెంగాల్ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నారన్న విషయం మనకు ఇక్కడ అర్థమవుతా ఉన్నటువంటి విషయం. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఎవరికి ఏ అంశాలు పాజిటివ్గా ఉన్నాయి, ఎవరికి ఏ అంశాలు నెగిటివ్గా ఉన్నాయి అనేది క్లియర్ కట్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మమతా బెనర్జీ గారి టీఎంసీ విషయానికి వచ్చినట్టయితే టీఎంసీ ప్లస్ ఏంటంటే, పాజిటివ్స్ ఏంటంటే, మహిళా ఓటర్లు అదే విధంగా సంక్షేమాన్ని నమ్ముకున్నారు దీది. ఆమె ఇస్తున్న లక్ష్మీ బండార్ లాంటి పథకాలు గ్రామీణ ప్రజల్లో విపరీతమైనటువంటి పాజిటివిటీని తెచ్చాయి దీదీకి. సర్వే వాళ్లకు భయపడి చెప్పలేకపోయినప్పటికీ ఈ మహిళలంతా సైలెంట్ గా వెళ్ళి దీదీకే ఓటు వేసి ఉంటారని ఒక బలమైన నమ్మకం. ఇక మైనారిటీల ఏకీకరణ కూడా దీనికి పనికొస్తుంది. బెంగాల్లో దాదాపుగా 30% ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈసారి వాళ్ళ ఓట్లు కాంగ్రెస్ కు కానీ లెఫ్ట్ కు కానీ చీలిపోలేదు. ఎందుకంటే సిఏఏ భయంతో వాళ్ళంతా ఏకమై టీఎంసీకే గుద్దేసారు మొత్తం మీద ఓట్లు. అంటే బీజేపీకి అంటే బయటి వాళ్ళ పార్టీకి ప్రొజెక్ట్ చేసి లోకల్ సెంటిమెంట్ ను రగిలించడంలో టీఎంసీ సక్సెస్ అయిందని చెప్పాలి. అంటే ఈ విషయాల ముందుకు వస్తే టీఎంసీ నెగిటివ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే 15 ఏళ్ల అధికార వ్యతిరేకత, వరుసగా 3 సార్లు అధికారంలో ఉండడం వల్ల టీఎంసీకి వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేల అవినీతి కావచ్చు, ఇసుక మాఫియా లాంటి అంశాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయని చెప్పాలి. అంతేకాకుండా సందేశ్ ఖాళీ ఎఫెక్ట్ చాలా ఉంది. అంటే మహిళల భద్రత విషయంలో జరిగిన ఘటనలు ఏవైతే ఉన్నాయో పట్టణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లను టీఎంసీకి దూరం చేశాయని చెప్పాలి. ఇంకా నెగిటివ్ అయింది ఎస్ఐఆర్ ఏరివేత. తొలగించిన ఓట్లలో 90% దొంగ ఓట్లు అంటే లేదా నకిలీ ఓట్ల భాగంలో గతంలో టీఎంసీకే పడేవనే వాళ్ళు. అయితే ఆ ఏరివేత వల్ల టీఎంసీకి భారీగా దెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నటువంటి సందర్భం. ఇది టీఎంసీకి సంబంధించినటువంటి సమాచారం. ఇక బీజేపీ దగ్గరకు వస్తే ఆ కమల దళం ఇప్పటికంటే ఇక కమల పార్టీ టోటల్ గా పాజిటివ్స్ ఏమున్నాయి ఈ యొక్క బీజేపీ పార్టీకి అంటే, హిందూ ఓట్ల ఏకీకరణ, ముస్లింలు ఏకమైతే దీదీ వైపు ఎలాగైతే దీదీ వైపు నిలబడ్డారో దళితులు, మతువా కమ్యూనిటీ మరియు ఓబీసీలు
ఈసారి గట్టిగా బీజేపీ వైపు వెళ్ళినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే గ్రౌండ్ వర్క్‌లో. ఇక ఓటర్ లిస్ట్ ప్రక్షాళన కూడా వీళ్ళకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నిజం చెప్పాలంటే దాదాపు 12% నకిలీ ఓట్లు తొలగించడం వల్ల బీజేపీకి ఒక ఫెయిర్ గేమ్ ఆడే అవకాశం వచ్చిందన్నమాట. గతంలో బూత్ ఏమంటారు క్యాప్చరింగ్‌తో పోలైన ఓట్లు ఈసారి అంటే పక్కాగా బీజేపీకి పడతాయని. పెరిగిన ఓటింగ్ శాతం రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా సరే భారీ ఓటింగ్ నమోదైతే అది మార్పు కోసమే అని ఆ సెఫలాజిస్టులు చెప్తుంటారు. ఈ ఓట్లను అనాలిసిస్ చేసే వాళ్ళు కూడా. ఈ 93% ఓటింగ్ ఖచ్చితంగా బీజేపీకే ప్లస్ అయిందని కూడా చెప్పొచ్చు. అయితే మరి టీఎంసీకి ఎలాగా మైనస్లు ఉన్నాయో బీజేపీకి కూడా కొన్ని మైనస్ ఉన్నాయి. ఏంటంటే మమతకు ధీటైన లోకల్ ఫేస్ లేకపోవడం బీజేపీకి ఉన్న అత్యంత మైనస్. బీజేపీకి జాతీయ స్థాయిలో మోదీ గారు ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో మమతా బెనర్జీని ఢీకొట్టేంత మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు బెంగాల్లో. ఇదే అతిపెద్ద మైనస్ వాస్తవానికి. అయితే గత సర్వేల వైఫల్యం కూడా మనకి చెప్తా ఉంది. 2021లో కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీని గెలిపిస్తున్నాయని చెప్పినాయి, కానీ సీన్ రివర్స్ అయింది అక్కడ. అంటే కాబట్టి వాళ్ళ అంచనాలు పూర్తిగా నమ్మలేము. అంటే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తే అది నిజాలని నమ్మలేము మనం. ఇది కూడా బీజేపీకి ఒక అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించే విషయం అని కూడా చెప్పొచ్చు అంట. ఇక ఇది ఫైనల్ వర్షన్ ఏంటి అని చూద్దాం. అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది నా ఒపీనియన్ కూడా దీంట్లో షేర్ చేసుకుంటాం. మరి ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫైనల్గా బెంగాల్ పీఠం ఎవరిది, గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది అని చూస్తే బెంగాల్ రాజకీయాల్లో 57 స్వింగ్ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఎటు పోతాయో తెలియవు. ఇక్కడ జస్ట్ 1% ఓటు అటు ఇటు అయినా కానీ అంటే 57% నియోజకవర్గాల్లో 15 సీట్లు చేజారిపోతాయి. ఇక 2% మారితే 20 పైగా సీట్లు మారిపోతాయి అన్నమాట అటు ఇటు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను డేటాను బలంగా విశ్లేషిస్తే ఒక అద్భుతమైనటువంటి చిత్రం కనిపిస్తూ ఉంది. నా బలమైన అంచనా ఏంటంటే ఈసారి పశ్చిమ బెంగాల్లో మార్పు తథ్యం అన్నట్టు కనబడుతుంది. అంటే భారతీయ జనతా పార్టీకి అత్యంత స్పష్టమైన గెలుపు అవకాశాలు ఉన్నాయి. మ్యాట్రిజ్ వాళ్ళ సర్వే కావచ్చు, చాణుక్య వాళ్ళ సర్వే కావచ్చు, పి మార్క్ లాంటి అత్యధిక సంస్థలు కూడా బీజేపీనే ఖచ్చితంగా అంటే దాదాపు 150 సీట్లు గెలుచుకుంటుంది అని, ఈ గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు అయితే చెప్తున్నాయి. ఎందుకంటే మమతా బెనర్జీ గారికి లక్ష్మీర్ బండార్ మీద ఎంత నమ్మకం ఉందో ఆ సంక్షేమాన్ని మించిపోయిన అధికార వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో బాగా ఉంది. దానికి తోడు ఎస్ఐఆర్ ద్వారా అంటే సర్ ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించడం అనేది, అంటే 90 లక్షల ఓట్లు తొలగించడం అనేది కూడా బీజేపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఒక బ్రహ్మాస్త్రం లాగా పనిచేసింది ఇక్కడ. ఇక మైనారిటీల శాతం చూస్తే 30% టీఎంసీకి పడినా మిగిలిన 70% హిందూ ఓటర్లు గట్టిగా పోలరైజ్ అవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ బీజేపీ కమలం పార్టీ వికసించిందని చెప్పాలన్నమాట. ఒకవేళ దీదీ మళ్ళీ గెలిచినా అది కేవలం 5 లేదా 10 సీట్లు స్వల్ప మెజారిటీ మాత్రమే అని అంటున్నారు. నా కన్ఫామ్గా బీజేపీ గెలుస్తానని నేను బలంగా నమ్ముతున్నా. ఎందుకు అనేది కూడా చెప్తా. గతంలో అఖండ విజయం అయితే అంటే గతంలో బీజేపీకి అయితే అఖండ విజయం దక్కదు. లెక్కలన్నీ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి వాస్తవానికి. ఇప్పుడు బెంగాల్ గడ్డ మీద తొలిసారి కాషాయపు జెండా ఎగరడం ఖాయమన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఈ విషయాన్ని మనం ఒకసారి గమనించాలి. గ్రౌండ్ లెవెల్లో సైలెంట్ ఓటర్లు మరి బీజేపీకి జై కొడతారా లేదా, లేకపోతే దీదీకి అండగా నిలుస్తారా అనేటటువంటిది మనం ఒకసారి చూస్తే ఒక విషయం షేర్ చేసుకుంటాను. నేను నా పర్సనల్ ఒపీనియన్, నేను ఎప్పుడైనా కానీ నిరంకుశత్వానికి పూర్తి వ్యతిరేకిని. ఎక్కడైనా ప్రజాస్వామ్యం గెలవాలి, ప్రజలు గెలవాలి అని నేను బలంగా నమ్మేటటువంటి వ్యక్తి. రీసెంట్గా మా అన్న ఒక ఆయన బెంగాల్ వెళ్ళడం జరిగింది. అక్కడ పరిస్థితుల గురించి నాకు చెప్పినప్పుడు నాకు ఖచ్చితంగా అనిపించిందంటే ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా మారాలి. ఒకవేళ దీదీ గనక మళ్ళీ గెలిచినట్టయితే అది బెంగాల్ ప్రజల దురదృష్టం అని చెప్తాను నేను. నా వీడియోలో చాలా మంది చూస్తున్న క్రమంలో నేను బీజేపీకి వ్యతిరేకం అనుకుంటారు కదా, నేను అందుకే చెప్తున్నాను. అంటే ఏ పార్టీకి మనం వ్యతిరేకంగా పనిచేయం, కానీ ఇక్కడ పరిస్థితిని మనం చెప్తున్నాం. అందుకని ఇక్కడ బీజేపీ రావడం అనేది చాలా అవసరం కాదు, అత్యవసరం. అక్కడ జరిగిన సంఘటన, మా అన్నగారు వెళ్ళినప్పుడు అక్కడ అంబులెన్స్ తీసుకొని వెళ్ళినప్పుడు పోలీసోడు డైరెక్ట్ గా సీసీ కెమెరాలు ఉన్నాయా అవన్నీ సంబంధం లేదు, డైరెక్ట్ లంచం అడుగుతుండ అంతే.
అక్కడ చెప్పిన విషయాన్ని నేను చెప్పిన షాక్ అయింది ఏంటంటే, ఒక నలుగురు పిల్లల కుటుంబంలో ఉంటే ఇద్దరు రౌడీలు అవ్వాలి, ఒకడు చదువుకోవాలి, ఒకడు బేవర్స్‌గా తిరగాలి. అంటే ఇలాంటి స్థితి. అంటే ఇది ఏదో అంటే అక్కడ అనాలిసిస్ మాత్రమే. ఇది ఖచ్చితంగా అని కాదు. కానీ అక్కడ రౌడీయిజం మాత్రం ఒక రేంజ్‌లో ఉంది పశ్చిమ బెంగాల్ అన్నది మాత్రం వాస్తవం. చాలా చాలా వాస్తవం. కాబట్టి దీది రౌడీ ప్రభుత్వం దిగిపోయి ఒక పద్ధతి గలటువంటి ప్రభుత్వం రావాలి. ఇప్పుడు అక్కడ ఉన్నది బీజేపీ మాత్రమే కాబట్టి బీజేపీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అంటే ప్రజలు ఎవ్వరు ఆ మమతకే ఓటేస్తామని చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ రౌడీ రాజ్యం జరుగుతుంది. ఓటేస్తే బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తరిమి కొట్టిరు వాళ్ళు. అంటే ఏ లెవెల్‌లో దీది రౌడీయిజం చేస్తుందనేది కూలంకుషంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఇంకో డౌట్ లేదు ఇక్కడ. డౌట్ లేదు. కాబట్టి దీనిని ఎదిరిస్తూ ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం స్థాపించాలని ఆ కమల వికాసం అంటే కమల పువ్వు అక్కడ వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే నిరంకుశత్వం ఎప్పుడైనా అంతరించిపోవాలి. ప్రజల అభిప్రాయాలకు ఎక్కడైతే విలువ లేదో అక్కడ మన గలం వినబడాలి. అది వీడియోకి. మీరేమనుకుంటున్నారు? మరి బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియో కింద మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ సతీష్ స్వప్నం. నమస్కారం.